ఐఎస్ఎస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన ఇటీవలి వీడియోలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఐఎస్ఎస్ చిన్న క్లిప్తో నమ్మశక్యం కాని సమాచారం షేర్ చేయబడింది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యాస్తమయం, సూర్యోదయం ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం 250 డిగ్రీల ఫారెన్హీట్. ఇంత వేడి ఉంటే అది రెప్పపాటులో ప్రతిదాన్ని బూడిదగా మార్చేస్తుంది. రోజుకు 16 సార్లు సూర్యుడు ఉదయించే ప్రదేశం. ఇక్కడ 90 నిమిషాలకో పగలు, రాత్రి. ఎక్కడో తెలుసా? అంటార్కిటికా, అలస్కా, నార్వే ఈ ప్రాంతాల్లో 6 నెలల పాటు రాత్రి ఉండదని మీరు వినే ఉంటారు. అందులో నార్వే మరింత ప్రత్యేకం. రాత్రి 6 నెలలు ఉన్నా అది 10 నుంచి 10 నిమిషాలే. అయితే 24 గంటల్లో సూర్యుడు 16 సార్లు ఉదయించే ప్రదేశం విశ్వంలో ఉందని మీకు తెలుసా? ప్రతి 90 నిమిషాలకు పగలు, రాత్రి అని అర్థం. ప్రతి 90 నిమిషాలకు పగలు, రాత్రి భూమికి దూరంగా ఆకాశంలో జరుగుతాయి. ఇక్కడ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లోని ఆస్ట్రోనాట్స్ ప్రతి 90 నిమిషాలకు సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని చూస్తారు. ఎలాగో తెలుసా? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి ఒక కక్షను 90 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఐఎస్ఎస్ భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని వేగం గంటకు 27,580 కిలోమీటర్ల కంటే ఎక్కువ. ఈ వేగం కారణంగా ఇది కేవలం 90 నిమిషాల్లో భూమి ఒక విప్లవాన్ని పూర్తి చేస్తుంది. అందుకే ఇక్కడ పగలు, రాత్రి చాలా వేగంగా ఉంటుంది. ఈ దృగ్విషయం కారణంగా అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు 45 నిమిషాల వ్యవధిలో సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని చూడగలుగుతారు. దీని ఫలితంగా ఐఎస్ఎస్లో ఉన్నవారు ప్రతిరోజు 16 సూర్యాస్తమయాలు, సూర్యోదయాలను చూడగలుగుతారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సూర్యాస్తమయం, సూర్యోదయం ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం 250 డిగ్రీల ఫారెన్హీట్. ఆస్ట్రోనాట్స్ ఇంత అస్థిరమైన ఉష్ణోగ్రతలలో మనుగడ సాగించగలగడానికి కారణం వారి స్పేస్ సూట్లలోని ప్రత్యేక పదార్థం. అంతరిక్షంలో విపరీతమైన వేడి, అత్యంత శీతల ఉష్ణోగ్రత పరిస్థితులను రెండింటినీ ఎదుర్కోవడానికి వీలుగా వారి సూట్ రూపొందించబడి ఉంటుంది. ఐఎస్ఎస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసిన ఇటీవలి వీడియోలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఐఎస్ఎస్ చిన్న క్లిప్తో నమ్మశక్యం కాని సమాచారం షేర్ చేసింది. ముఖ్యంగా సూర్యరశ్మి ఐఎస్ఎస్ని తాకినప్పుడు దాని ఉష్ణోగ్రత 121 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. ఇది రెప్పపాటులో ప్రతిదీ బూడిదగా మార్చేస్తుంది. సూర్యుడు భూమి వెనుకకు వెళ్లినప్పుడు ఇక్కడ ఉష్ణోగ్రత 157 డిగ్రీల సెల్సియస్ అవుతుంది. నాసా ప్రకారం ఆకస్మిక ఉష్ణోగ్రత పెరుగుదల, తగ్గుదల ఆస్ట్రోనాట్లను ప్రభావితం చేయదు. ఎందుకంటే అంతరిక్ష కేంద్రం లోపల ఉష్ణోగ్రత పెద్దగా ప్రభావితం కాదు. వారి స్పేస్ సూట్లు ఉష్ణోగ్రతను తట్టుకునే విధంగా చేశారు.